బేబీ గర్ల్. ఈ మూవీ సోనీ లీవ్ లో మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్ లో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే అవైలబుల్ గా లేదు. ఇంకా నవీన్ పాలి గారు అయితే ఇంకో మంచి మూవీతో వచ్చారని చెప్పొచ్చు. 2 weeks బ్యాక్ సర్వమాయ మూవీతో. ఇప్పుడు ఇది 2 మూవీస్ థియేటర్ లోనే రిలీజ్ అయ్యాయి. మనం ఇప్పుడు ఓటీటీకి వచ్చాక చూసాం కాబట్టి అలా అంటున్నా 2 weeks అని. ఇంకా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సర్వమాయ ఫీల్ గుడ్ మూవీ అయితే. ఈ బేబీ గర్ల్ మూవీ వచ్చేసి ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన హీరో అటెండర్ కింద పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి ఒక బేబీ గర్ల్ ని కిడ్నాప్ చేస్తారు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంకా లాస్ట్ కి పాప దొరికిందా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంట్రా ఇది సేమ్ డిఎన్ఏ మూవీ టైప్ లానే ఉందని అనుకున్నా. బట్ స్టార్టింగ్ మాత్రం అలా అనిపించింది. ఒక 20 minutes తర్వాత నుంచి ఈ మూవీని చాలా డిఫరెంట్ వేలో ట్రీట్ చేశారు, డిఎన్ఏ మూవీలా కాకుండా. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా రేసీగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ లాగ్ అనేది లేకుండా చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes మాత్రం స్లో అనిపిస్తుంది. ఇంకా మిగతా మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేవి. అంతేకాకుండా ఏ సీన్ కూడా ప్రిడిక్టబుల్ గా అయితే ఉండవు. మాక్సిమం అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతూ ఉంటాయి. ఇంకా మూవీలో హీరో యాక్టింగ్ అయితే బాగుంది, కానీ తన క్యారెక్టర్ లో పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు. మూవీలో హీరో క్యారెక్టర్ లేకుండా ఎస్ఐ ఆఫీసర్ కింద చేసిన అతనికి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాసేసి ఉంటాయి. స్టోరీలో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించేది కాదు. జస్ట్ ఏదో నార్మల్ సైడ్ క్యారెక్టర్ లో అనిపించింది నవీన్ పాలి గారిది. పోనీ ఈ మూవీలో ఎస్ఐ క్యారెక్టర్ కింద చేసినా బాగుండేది, హాస్పిటల్లో అటెండర్ కింద కాకుండా. ఈ మూవీ చూస్తున్నంత సేపు నవీన్ పాలి గారు హీరో కింద కాకుండా ఎస్ఐ ఆఫీసర్ కింద చేసిన అభినయ్ స్వామి గారు హీరోలా అనిపించారు నాకు. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది నవీన్ పాలి గారికి. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కింద చేసిన నవీన్ పాలి గారికి ఇందుకు క్యారెక్టర్ ఇచ్చారేంటో మరి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఒక్క సాంగ్ కూడా లేదు, బట్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి, మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ చేసి ఉంటే బాగుండేది. జస్ట్ మలయాళం అండ్ హిందీతో సరిపెట్టుకున్నారు. తెలుగు ఆడియోతో వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసా ఈ మూవీని. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేం. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.